మండపేట నియోజకవర్గం అలాగే రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో అలాగే పెద్దపులి గత 4 గంటల నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే పాకలో తను దాగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే కోర్మాపురం గ్రామంలో పంట పొలాల నుంచి పరుగులు తీస్తూ ఒక్కసారిగా పెద్దపులి ఈ యొక్క ఏదైతే పాకలోకి అయితే ఒక్కసారిగా వెళ్ళినటువంటి పరిస్థితితో ఉంది. పడవచ్చు ఇదే పాకలోకి అయితే తను వెళ్ళినటువంటి పరిస్థితి. పులి ఇందులోని ఇదే పాకలో 2 గంటల పాటు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పులి ఈ యొక్క పాకలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనం ఒక్కసారిగా గుమ్మిగూడారు. కోర్మాపాలెం గ్రామం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. అలాగే ఇక్కడ పులి ఈ పాకలోనే ఉందని కూడా అందరికీ కూడా తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా పరుగులు తీసి ఒక్కసారిగా మనం చూస్తూ ఇది మేడ పైన ఒక షూటర్ ఉన్నారు. అలాగే ఇక్కడ కిటికీలో నుంచి మరొక షూటర్ని ఏర్పాటు చేశారు. అయినా సరే ఈ పక్కన ఉన్నటువంటి మేడపై కూడా మరొక షూటర్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా షూటర్ చేసిన నేపథ్యంలో అలాగే వాళ్ళందరినీ కూడా ఆదమర్చింది. మేడం ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులను అందరినీ కూడా ఆదమర్చి 6 గంటల 30 నిమిషాలకి ఒక్కసారిగా పులి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఇదే పులి ఈ ప్రాంతంలో మొత్తం చాలా సేపు వరకు కూడా 3 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పులి ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటూ సరిగ్గా మొత్తం 4 గంటల పాటు ఇదే పాకలో రిలాక్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అధికారులు ఉన్నారు. అధికారులను కూడా అందరినీ ఆదమరిచి ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆ పులి ఈ యొక్క ప్రాంతంలో తప్పించుకుని అయితే ఇప్పుడైతే పరుగులు తీసింది. ఇక్కడ ఫుట్ మార్క్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పులికి సంబంధించినటువంటి ఫుట్ మార్క్ ఇదో పగ్ మార్క్స్, పులికి సంబంధించిన పగ్ మార్క్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. దాదాపుగా ఇది 4 గంటల పాటు అయితే ఈ కోర్మాపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ పశువుల పాకలో 2 పశువులు అయితే ఉన్నాయి. 2 పశువులు కూడా ఎటువంటి అటాక్ చేయలేదు. ఎందుకంటే దానికి ఆకలి అయినప్పుడు సమయంలోనే తనకి హంగ్రీగా ఉన్న సమయంలోనే పులి అటాక్ చేస్తుంది. కానీ ఇక్కడే పడుకుందని కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చూడొచ్చు. కానీ ఒక్కసారిగా అందరూ కళ్ళు కప్పి సరిగ్గా దానికోసం అయితే 4 షూటర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ షూటర్ల యొక్క కళ్ళు కప్పి ఒక్కసారిగా అయితే పులి బయటకి అయితే పరుగులు తీసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని కూడా టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంటుంది. ఆ టెన్షన్గా ఈ యొక్క ప్రాంతం నుంచి విడిచిపోయినటువంటి పెద్ద పులి ఏ ప్రాంతానికి వెళ్ళింది అనేది కూడా అధికారులు ఇప్పుడు అంచనాకైతే రాలేకపోతున్నారు. ఇటుగా పాకలోంచి వచ్చి ఒక్కసారిగా ఇటుగా అయితే పరుగులు తీసింది. ఒక్కసారిగా ఒక దౌడు చేసి ఒకే 2 జంపుల్లో ఒక్కసారిగా ఏదైతే పంట పొలాల నుంచి పాకలోకి వచ్చిందో అదే పంట పొలాలకి తిరిగి పులి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా పైన షూటర్లు వెయిట్ చేస్తున్నారు. అయినా సరే ఎవరు కూడా దాన్ని గమనించలేదు. అందరూ కూడా ఆదమర్చారు. సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని రాత్రికాల సమయంలోనే పులి తిరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పచ్చని పంట పొలాల నుంచి పులి తప్పించుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ పంట పొలాలలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళింది, ఎటువైపుకి వెళ్ళిందని కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. మళ్ళీ ఏ సమయంలోనైనా మళ్ళీ ఎక్కడ దాడి చేస్తుంది. వీళ్ళంతా గ్రామస్తులైతే భయాందోళన గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతు ఉన్నారు, మాట్లాడదాం. ఇది మీదేనా పాక మీదేనా? ఇదే గేదెకి సంబంధించినటువంటి గేదెలకు సంబంధించినటువంటి పరిస్థితి. రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పాక మీదేనా? ఈ పాకలో పాకలోనండి సుమారు 12 గంటలకు వచ్చి పడ్డదండి. ఇప్పుడు 6:30 చిల్లర అయిపోతుందండి. ఇప్పుడు దాకా కూడా పాకలోనే ఉందండి. పాకలో ఎన్ని పశువులు? 2 పశువులండి. పశువులు పీకింది కానండి, అక్కడక్కడ పీకింది కానీ పాపం ఆ లోకం బాగుండి ఆమె తగలేదండి. ఏం చల్లదు. దాని మీద ఏమైనా గాయం ఉన్నాయండి. అవి ముద్రలో ఉన్నాయండి. ఏమన్నారు ఇప్పుడు అధికారులు? ఏం చెప్తున్నారు? అధికారులని నేను 3 గంటలు ఒకసారి బతమాలేనండి. అధికారులు వచ్చారు కానీ మేళ మీద ఉన్నారు తప్పండి. దాన్ని కింద సంబంధం లేదండి. 2 సార్లు ఏం చెప్పానంటే అండి, మా కుర్రోళ్ళు 100 మంది 150 మంది వెనకాల నుంచి బెదిరింతారంటున్నారండి. ఎదర బెదిరింతారంటున్నారు కాబట్టి మీరు వల్లేసి ఎదర పట్టుకుంటే మీరు కట్టుకుంటే దాన్ని ఏదో అవుతుందంటే జనం మీద అడిగిపోతే మీరు ఏం చేయగలరు అన్న కాడికి ఎస్సీ గారు డిఎస్పీ గారు అది చెప్పారండి. అలాగే మళ్ళీ 3 అయిపోయాక 4ంటికి మళ్ళీ ఒకసారి అడిగిందండి. అప్పుడు కూడా రెస్పాన్స్ రాలేదండి. మళ్ళీ 5 అవ్వాక కూడా ఎండ చీకటడిపోతుంది, ఏం చేయలేదండి. గేదెలు 12 గంటలకు కట్టేసిన గేదెలు అయ్యి ఉన్నాయో లేదో కూడా మాకు వెళ్ళం లేదు. లేదా మేము ఎక్కేస్తామండి.
అని చెప్పేసి నేను కొంచెం దారి చేసినట్టు ఆడితే కొంచెం మనల్ని పక్కకి ఇంటారండి. ఇది ఆ పరిస్థితి. పశువులు కాపరి అయితే ఈ విధంగా అన్నారు. పశువులు తమ పాకలో ఉన్నాయి, కానీ బయటకు ఒక్కసారిగా ఆదమర్స్ అయితే బయటకు వెళ్ళింది. అలాగే ఇక్కడ 5 షూటర్స్ ఉన్నారు. 5 కూడా ఎవరో ఒకరు షూట్ చేసే అవకాశం ఉంది. ఆ యొక్క షూట్ చేసిన నేపథ్యంలో ఒక పావు గంట తర్వాత దానికి మొత్తం ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా చేశారో లేదో కూడా అధికారులు అయితే స్పష్టం చేయాలి. పులి మరి ఇటుకైతే పరుగులు తీసింది, అది ఎటువైపు వెళ్ళింది. నిజంగా 4 షూటర్లు ఎవరెవరు కూడా ఖచ్చితంగా షూట్ చేసే ఉంటారు. ఎందుకంటే అంత పూణె నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులు, ఆ నిపుణులు అయితే మొత్తం 5 మంది కూడా మేడపైన 2, ఇక్కడ మరొక 2 కూడా ఇటువైపు షూట్ చేయారు. కానీ 4లో ఒకరు షూట్ చేసే ఉంటారని కూడా ఖచ్చితంగా చెప్పుకొస్తున్నారు. ఆ షూట్ అయిన తర్వాత అది కొంచెంసేపటికి మొత్తం ఎక్కుతుంది. మొత్తం ఎక్కిన తర్వాత పులిని బంధించే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి అది షూట్ చేసి ఉంటారా, లేదంటే అది షూట్ అది ఏదైతే మొత్తం ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అది ఎక్కడన్నా పట్టుకున్నా లేదో అంటే అధికారులు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కోర్మాపురం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.